ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య, వదినా. టీచర్, వీళ్ళు మా అమ్మ నాన్నలు. తెలుసు. మీకెలా తెలుసు టీచర్? అది వీళ్ళని చూడగానే మీ అమ్మ నాన్నలు అయ్యుంటారనిపించింది. తాను విద్యా టీచర్ నాన్న. చాలా మంచి మనిషి. ఎంతో ఆత్మీయురాల్లాగా నాతో కలివిడిగా కలిసిపోయింది. నమస్కారం అమ్మా. నమస్కారం అని. నమస్కారం. నిన్నన్నయ్య అని పిలవాలని ఉన్నా పిలవలేకపోతున్నానన్నయ్య. నన్ను క్షమించు. మా కూతురు జీవితాన్ని మీరే నిలబెట్టాలమ్మా. తను మిమ్మల్ని నమ్ముకుంది. అవునమ్మా, తనకు రాని పని సీత ఎన్నడూ చేయలేదు. ఫస్ట్ టైం ఇలాంటి పోటీకి ఒప్పుకుంది. సీత గురించి మీరేం వర్రీ అవ్వద్దు. సీతని గెలిపించి తన కాపురాన్ని నిలబెడతాను. అంతేకాదు, మీ ఇంకో కూతురు మధును మీ దగ్గరికి పంపించేస్తాను. కానీ సీత పోటీ పడబోతుంది ఆల్రెడీ డాన్స్ వచ్చిన ప్రీతి ఉషలతో. సీతకు అసలు డాన్స్ రాదు. ఎందుకు రాదు? తను బాగా డాన్స్ చేస్తోంది. మా సీత తప్పకుండా గెలుస్తుందంటారా? గెలిపించే బాధ్యత నాది. నేనుండగా సీతకు అన్యాయం జరగనివ్వను. మీరెవరో కానీ మిమ్మల్ని చూస్తుంటే ధైర్యం కలుగుతుందమ్మా. నేనెవరో కాదన్నయ్యా, నీ చెల్లెలు సుమతిని. నన్నెవరో అనుకోవడం ఎందుకు? మీ చెల్లెలు అనుకోండి. మీ ఇద్దరిని చూస్తుంటే అన్నయ్య వదిన గుర్తుకొస్తున్నారు. వాళ్ళు కూడా మీలాగే ఉంటారు. నాకు ఒక చెల్లెలుండేదమ్మా. తను మీలాగే మాట్లాడేది. ఉండేది అంటున్నారు, ఇప్పుడు లేదా? ఉంది, కానీ ఎక్కడుందో తెలీదు. మీ ఎదురుగానే ఉన్నానొదినా. నా రూపం మారిపోవడం వల్ల మీరు గుర్తుపట్టలేదు. మీకు నేనెవరో చెప్పలేని పరిస్థితిలో నేనున్నాను. సారీ, మీ చెల్లెల్ని గుర్తు చేసి బాధ పెట్టినట్టున్నాను. అదేం లేదమ్మా. నా చెల్లెలు ఎక్కడున్నా నా మనసుకు దగ్గరగా ఉంటుంది. అవునమ్మా, ఈ అన్నా చెల్లెళ్ల బంధం చాలా గొప్పది. కానీ దేవుడెందుకో ఈ ఇద్దరిని దూరంగా పెడుతున్నాడు. త్వరలోనే కలుస్తాను. కలుస్తారులేండి. ఆ దేవుడు మాత్రం అన్నా చెల్లెళ్ళని ఎన్ని రోజులు వేరు పెడతాడు? చాలా థ్యాంక్స్ అమ్మా. నీ మాటలు వింటుంటే అచ్చం నా చెల్లెలి మాటలాగానే ఉన్నాయి. మీ నోటివాకు ఫలించి నా చెల్లెలు మళ్ళీ నా దగ్గరకు వస్తే చాలు. అంతకంటే ముందు సీత గెలవాలి. గెలుస్తుంది, గెలిపిస్తాను. మీ ఇద్దరు కూతుళ్ళ జీవితాల్ని నేను చక్కబరుస్తాను. ఏమోనమ్మా, మీరు చెప్తుంటే మాకు ధైర్యంగానే ఉంది. కానీ రేపు జరగరాందేమైనా జరిగితే మేం తట్టుకోలేమమ్మా. వెళ్ళొస్తామమ్మా. ప్లీజ్, ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది మా భార్యాభర్తల సమస్య. సీతను నేను గెలిపిస్తాను బాబు. సీత ఓడిపోతే ఏం చేస్తారు? ఆ పరిస్థితి రాదంటున్నాను కదా. ఒకవేళ వస్తే ఏం చేస్తారని అడుగుతున్నాను. నన్ను వదిలి సీత ఉండగలిగినా సీతను వదిలి నేను ఉండలేను. మనం ప్రేమించేవాళ్ళు
మనల్ని ప్రేమించేవాళ్ళు మనకి దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఈ ప్రపంచంలో ఎంతమంది అలాంటి బాధపడుతున్నారో వాళ్ళందరికంటే ఎక్కువగా నేను బాధపడుతున్నాను బాబు. ఎప్పుడైనా మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు దూరం అయ్యారా? అయ్యాను బాబు. కొన్ని సంవత్సరాల పాటు దూరం అయ్యాను. ఆ బాధ అనుభవిస్తే గానీ తెలీదండి. ఆ బాధ అనుభవించినప్పుడే అర్థం అవుతుంది. అనుభవిస్తున్నాను బాబు. అయిన వాళ్ళు కళ్ళెదుటే ఉన్నా వాళ్ళకేమవుతానో చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నాను. మీరు సీతని గెలిపించడానికి వచ్చారు, అది నాకు తెలుసు. కానీ రేపు జరగకూడదు జరిగితే? ఎలాంటి చెడు జరగదు బాబు. నేను హామీ ఇస్తున్నాను. ఈ విషయంలో సీతను కూడా తప్పు పట్టకు. అసాధ్యమైన పందెం కాసి సీత పెద్ద తప్పే చేసింది. నాకు చెప్పకుండా ఇంకా పెద్ద తప్పు చేసింది. ఈ తప్పుని నేను సమర్థించలేను, తన వైపు ఉండలేను, సపోర్ట్ చెయ్యలేను. బాధపడుకు సీత. రామ్కు నీపై ఉన్నది ప్రేమే తప్ప కోపం కాదు. నువ్వంటే ఇష్టంతో ఎక్కడ నువ్వు దూరం అవుతావో అన్న భయంతో అలా మాట్లాడాడు. తెలుసు టీచర్, నా మీద ఉన్న బాధ్యతే మామతో అలా మాట్లాడించిందని నేను అర్థం చేసుకున్నాను. సీత నేను విడిపోం కదా, అలాంటి పరిస్థితి రాదు కదా. నన్ను మామను ఎవరూ విడదీయలేరు టీచర్. మా ప్రేమే నన్ను గెలిపిస్తుంది. సీత గెలవాలి, గెలిచి తీరాలి. అందుకు నేనేం చేయాలి? మీకు నేను తోడున్నాను సీత. నా ప్రాణం పెట్టైనా నిన్ను గెలిపిస్తాను. రామ్ బాధపడే పరిస్థితి రానివ్వను. రేపే డాన్స్ కాంపిటీషన్. మీరు అద్భుతంగా పర్ఫామ్ చేసి సీతని ఓడించాలి. ఓడిస్తాం పిన్ని, మేం బాగా ప్రాక్టీస్ చేశాం. సీతను ఓడించి మధుమిత వదిన్ని మా సొంత వదినను చేసుకుంటాం పెద్దమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.